హలో గైస్, నేను సంపత్ కుమార్. మనము చాలా రోజుల తర్వాత వైట్ బోర్డ్ పైన వచ్చాము. సో ఇవాళ వీడియో మనం ఏం చేస్తామంటే ఒక అసెట్ని లీజుకి తీసుకోవాలా, ఒక అసెట్ని పర్చేస్ చేయాలా, లీజుకి తీసుకుంటే మనకు ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, పర్చేస్ చేస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుందని మనం మళ్ళీ చూద్దాం. ఇది ఎవరికి అంటే సిఏ ఇంటర్ వాళ్ళకి యూజ్ అవుతుంది, సిఎంఏ ఫైనల్, సిఏ ఫైనల్ వాళ్ళకి ఎస్ఎఫ్ఎం సబ్జెక్ట్లో ఉంటుంది. బట్ ఎక్కడికి వెళ్ళినా ఏ క్వశ్చన్ చేసినా వాళ్ళు క్వశ్చన్ చేసే విధానం మాత్రము ఒకటే ఉంటుంది. సో నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను యాజ్ ఆల్వేస్. ఇది ఒక్క క్వశ్చన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ప్రతి పాయింట్ని మీరు ట్రూ సెన్స్లో మీరు అర్థం చేసుకుంటే ఈ చాప్టర్ మొత్తంలో 17-18 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్కి సేమ్ లాజిక్ వాడతారు. సో ప్రతి క్వశ్చన్లో ఉండే లాజిక్ని ఒకటే క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ చాప్టర్ మొత్తం మీ స్వంతగా మీ అంతల మీరుగా చేసుకోవచ్చు. ఓకే, అది నా ఉద్దేశం. మల్టిపుల్ క్వశ్చన్స్ చేయడం కాదు, ఒకటే క్వశ్చన్. కాకపోతే అందులో ఉండే అడ్జస్ట్మెంట్స్ మల్టిపుల్ క్వశ్చన్స్లో ఉండే అడ్జస్ట్మెంట్స్తో పాటు చెప్తాను. సో మీరు దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. వాట్ యు మీన్ బై పేమెంట్ మేడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఇలాంటి పాయింట్స్ అని మనం మాట్లాడదాం. సో లెట్ స్టార్ట్. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇల్లుస్ట్రేషన్ 3. ఇక్కడ ఏంటి అంటే ఒక కంపెనీకి ఒక అసెట్ 1 lakh వర్త్ ఆఫ్ అసెట్ అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాను అనుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్లో నాకు ఒక టైప్ ఆఫ్ మెషినరీ కావాలి, నాకు 1 lakh వర్త్ ఆఫ్ మెషినరీ కావాలి. సో ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏంటంటే నేను కావాలి అనుకుంటే నేను బై చేయొచ్చు అంటే షాప్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి కొనొచ్చు. కానీ నా దగ్గర డబ్బులు లేవు అంటే ఏం చేయాలి? ఒక లోన్ తీసుకొని బై చేయాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ 1 lakh రూపీస్ లోన్ తీసుకొని ఆ లోన్ తోటి అసెట్ని పర్చేస్ చేయాలి. ఇది ఒక ఆప్షన్. లేదంటే ఏం చేయొచ్చు? ఆల్రెడీ అసెట్ ఎవరి దగ్గర ఉందో, ఒక ఎన్బిఎఫ్సి అనుకుందాం, లేదంటే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనుకుందాం. ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి, సార్ నాకు ఈ మెషినరీ నాకు ఒక 5 years కావాలి, 5 yearsకి నాకు లీజుకి ఇస్తారా? ఏదో రెంటల్కి మళ్ళీ మీ లీజింగ్కి తేడా అంటే, రెంటల్ అంటే ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది, లీజ్ అంటే ఒక కాంట్రాక్ట్ ఒక 5 years నేను వాడుకుంటానని చెప్పేసి. సో నేను సెకండ్ ఆప్షన్ లీజ్లో వెళ్ళిపోవచ్చు. ఐ విల్ రిపీట్, మీ ప్రతి పాయింట్ ప్రతి క్వశ్చన్ దీనిపై బేసిస్ పైన ఉంటుంది. ప్రతి క్వశ్చన్లో ఎవరికో ఒకరికి ఒక అసెట్ అవసరం ఉంటుంది. ఆ అసెట్ని ఈధర్ మీరు పర్చేస్ చేసి కొనొచ్చు, అంటే పర్చేస్ చేయాలంటే లోన్ తీసుకొని పర్చేస్ చేయొచ్చు, లేదంటే లీజ్లో తీసుకోవచ్చు. ఈ రెండిట్లలో ఏది మీకు ఫైనాన్షియల్ టర్మ్స్ పైన, ఓన్లీ ఉన్న ఫైనాన్షియల్ కన్సిడరేషన్ ఏది కరెక్ట్ అనేది మనకు అవసరం. ఓకే, సో కొన్ని కాన్సెప్ట్స్ మీకు డెఫినెట్లీ అవసరం ఈ చాప్టర్ చేసేటప్పుడు. అన్ని క్వశ్చన్స్లో ఉండే కాన్సెప్ట్స్ ఒకటేసారి చెప్పేస్తాను, వినండి. ఏంటి అంటే పేమెంట్ మేడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పేమెంట్ మేడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఏంటి సార్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇప్పుడు నేను బ్యాంకు దగ్గర లోన్ తీసుకుంటున్నాను కదా, ఆ లోన్కి నేను ఇన్స్టాల్మెంట్ పే చేయాలి కదా. సో ఆ ఇన్స్టాల్మెంట్ని మేబీ నేను ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ పే చేసే ఇన్స్టాల్మెంట్ అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు, లేదంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ పే చేసే అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో తేడా ఏంటి అంటే, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే జస్ట్ సీ ద టైమ్ లైన్. ఇవాళ నేను 0 yearలో ఉన్నాను. నేను 5 years లోన్ తీసుకుంటున్నాను. అంటే ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4, ఇయర్ 5. ఓకే, సో 5 years నేను ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. సో ప్రతి ఇన్స్టాల్మెంట్ నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ పే చేశాను అంటే, నా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఐ విల్ పే ఇట్ 1, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ. అంటే ప్రతి పేమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తున్నాను. అంటే 0 నుంచి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫస్ట్ టైం చేస్తున్నాను, 1కి ఎండ్ ఆఫ్ ద ఇయర్ సెకండ్లో చేస్తున్నాను, సెకండ్కి ఎండ్ ఆఫ్ ద ఇయర్ థర్డ్లో చేస్తున్నాను, థర్డ్కి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫోర్త్లో చేస్తున్నాను, ఫోర్త్కి ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫిఫ్త్లో చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను పేమెంట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తున్నానో దాన్ని నేను డిస్కౌంట్ చేసేటప్పుడు ఫుల్ ఇయర్గా చేసుకోవచ్చు. అంటే మీనింగ్ 1/1. టేక్ అన్ ఎగ్జాంపుల్, మనం ఇంట్రెస్ట్ రేట్ 10% తీసుకుందాం. 1/1.1 పవర్ 1 ఒక 1 yearకి డిస్కౌంట్ చేసినట్టు, 1/1.1 పవర్ 2 సెకండ్ ఇయర్కి డిస్కౌంట్ చేసినట్టు, 1/1.1 క్యూబ్ థర్డ్ ఇయర్కి నేను డిస్కౌంట్ చేసినట్టు, 1/1.1 పవర్ 4 ఫోర్త్ ఇయర్కి చేసినట్టు, 1/1.1 పవర్ 5. సో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, ఎప్పుడైతే నా పేమెంట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఉంటుందో దాన్ని డిస్కౌంట్ చేస్తాను. ప్రతి ఇయర్కి నేను డిస్కౌంట్ చేస్తాను, అంటే 5 times నేను డిస్కౌంట్ చేస్తాను. మీరు క్యాలిక్యులేటర్లో సింపుల్గా చెప్పండి, మీరు ఇంత క్యాలిక్యులేషన్ మేము చేయలేము ఎగ్జాంపుల్ అనుకుంటే, 1/1.1 ఈక్వల్ టు 5 times చేయండి. 1 2 3 4 5 గ్రాండ్ టోటల్ చేయండి. ఇది మీకు 3.790 వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైనా క్వశ్చన్లో పేమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేసినప్పుడు 5 yearsకి మీరు కంప్లీట్గా చేసేయండి, 5 yearsకి మీరు డిస్కౌంట్ చేసేయండి. దట్ ఈస్ ద పేమెంట్ మేడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అలా కాకుండా కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే,
దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ గైస్. ఎండ్ ఆఫ్ ద ఇయర్లో మనము పేమెంట్ చేస్తే ప్రతి ఇయర్కి డిస్కౌంట్ చేస్తాం. అంటే 1/1.1, 1/1.1², 1/1.1³ అలా 5 ఇయర్స్కి చేస్తాం. ఓకే, అలా చేసేసి దాన్ని మనము క్యూములేటివ్ పీవీ ఫ్యాక్టర్ అంటాం, యాన్యుటీ ఫ్యాక్టర్. మనము అన్నిటినీ కలిపేసుకుంటాం. అలా కాకుండా కొన్ని క్వశ్చన్స్లో మనము బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ చేస్తాం. సో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ చేసినప్పుడు ఏంటి, ఒకసారి అటెన్షన్ని పే చేయండి. యూ విల్ అండర్స్టాండ్ అండ్ యూ విల్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు నేను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను జీరోలో ఉన్నాను. సో నేను జీరోలో ఉండి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 0లోనే పే చేస్తాను, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 1లో పే చేస్తాను, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 3లో చేస్తాను, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 4లో చేస్తాను, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ 2 కదా, 2, 3, 4, 5. అంటే ఇప్పుడు నేను పేమెంట్స్ ఎలా చేస్తాను, ఈ బ్యాంక్ వాళ్ళ కావచ్చు, లీజ్ కావచ్చు, ఏదైనా క్వశ్చన్ కావచ్చు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చేస్తాను, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చేస్తాను, థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చేస్తాను, ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చేస్తాను, ఫిఫ్త్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చేస్తాను. అంటే ఇంకా లాస్ట్ ఇయర్లో నేను పేమెంటే చెయ్యను. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడు నేను డిస్కౌంట్ చేయాల్సి వస్తే ఈ 4 ఇయర్స్కి మాత్రమే నేను డిస్కౌంట్ చేయాలి. I have to discount the future value అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూచర్ పేమెంట్స్ ఓన్లీ ఫర్ ద 4 ఇయర్స్. 4 ఇయర్స్కి ఎందుకు చేస్తున్నానో రీజన్ అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు నిలబడ్డది 0లో నిలబడ్డాను, ఇవాళ నేను పేమెంట్ చేస్తున్నాను. ఇవాళ నేను మీ దగ్గర ఒక అప్పు తీసుకున్నాను, ఫస్ట్ పేమెంట్ ఇవాళనే పే చేస్తున్నాను. సో ఇవాళ పేమెంట్ చేసేదానికి ఇంట్రెస్ట్ ఎందుకు, ఇవాళ పే చేసేదానికి డిస్కౌంట్ ఎందుకు? కాబట్టి మనం దీనికి డిస్కౌంట్ చెయ్యము. అందుకే మనము క్యాలిక్యులేషన్లో చేసేటప్పుడు ఏం చేస్తాము, ఎప్పుడైతే పేమెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఉంటుందో we will not do 1/1.1, 1/1.1² అట్లా 5 ఇయర్స్ చేయము, 4 ఇయర్స్కే చేస్తాం. అంటే 1/1.1 అట్లా మీరు n+1 అంటారు కదా. సో మనం ఓన్లీ n వరకే చేస్తాము, అంటే ఓన్లీ 4 ఇయర్స్కే చేస్తాము. సో యూ డూ ఇట్ ఫర్ 4 ఇయర్స్. అలా 4 ఇయర్స్ క్యూములేటివ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఇయర్కి నువ్వు ఎట్లా డిస్కౌంట్ చేయట్లేదు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ టేక్ 1. ఐ విల్ రిపీట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీకు మిస్టేక్ అయింది అంటే ఎగ్జామ్లో 100% మీ ఆన్సర్ తప్పే. ఓకే, ఇక్కడ మిస్టేక్ జరిగితే ఈ రెండింటికి ఉన్న ఒక చిన్న స్లైటెస్ట్ తేడా తెలుసుకోండి. ఎప్పుడైతే మనం పేమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తున్నామో ప్రతి అమౌంట్ ఇప్పుడు నేను ఇవాళ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటే ఫస్ట్ పేమెంట్ 1 ఇయర్ తర్వాత, సెకండ్ పేమెంట్ ఇంకొక 1 ఇయర్ తర్వాత అలా పే చేస్తున్న కాబట్టి ఏ పేమెంట్ కూడా ఇవాళ జరగట్లేదు, అన్ని పేమెంట్లు ఫ్యూచర్లో జరుగుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్లో జరగబోయే పేమెంట్స్ని ప్రస్తుతానికి లాక్కొని వస్తున్నాను, దాన్ని నేను ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తున్నాను కదా, అందుకే మనం 5 ఇయర్స్కి చేస్తున్నాము. అలాగే ఎప్పుడైతే మీకు బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో పేమెంట్ ఇచ్చాడు అనుకుందాం, ఏ క్వశ్చన్ అయినా కావచ్చు, మీకు రిసీట్ కావచ్చు, పేమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఫండమెంటల్ అర్థం చేసుకోండి. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో మనం పేమెంట్ చేసినా అది లీజ్ కావచ్చు, బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కావచ్చు, రెంట్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ కావచ్చు, మీరు 5 ఇయర్స్కి మీకు ఇన్స్టాల్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్లో వచ్చేదానికి మీరు డైరెక్ట్గా 1 తీసుకుంటారు, రిమైనింగ్ 4 ఇయర్స్కి మాత్రమే డిస్కౌంట్ చేస్తారు. అందుకే మీరు క్యూములేటివ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఓన్లీ 4 ఇయర్స్కి మాత్రమే చేస్తారు. ఓకే, సో క్యూములేటివ్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఓన్లీ 4 ఇయర్స్కే చేస్తారు, +1 చేస్తారు. సో డిఫరెన్స్ ఏంటి ఎండ్కి బిగినింగ్కి అంటే, ఎండ్ చేస్తే 5కి 5 ఇయర్స్ చేయండి, బిగినింగ్ చేస్తే 4 ఇయర్స్ చేసి +1 చేయండి, అంటే 5 ఇయర్స్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే. ఓకే, అది ఒక కాన్సెప్ట్ గైస్. ఆ కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఇష్యూ ఉండదు. ఓకే, ఐ హోప్ అది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు ఆన్సర్ మనం ఎక్కడ వరకు చేసామంటే, పేమెంట్ బిగినింగ్ ఆఫ్ ద పేమెంట్ ఎండ్ ఆఫ్ ద పేమెంట్ చేస్తే ఏంటి కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసేసి ఒక లోన్ తీసుకుంటున్నాను అంటే నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో నా P&Lలో ఏం ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు నేను P&L డ్రా చేస్తున్నాను అనుకుందాం, మనం ఓల్డ్ స్కూల్ P&Lలో తీసుకుందాం. మనము ఓల్డ్ స్కూల్ P&Lలో మనం ఎట్లా చేస్తాము, డెబిట్ క్రెడిట్ చేస్తాం కదా. సో ఇప్పుడు నాకు ఒక అసెట్ కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టూడియో పెట్టాలనుకుంటున్నాను, దానికి సంబంధించి ఒక ఎక్విప్మెంట్ కావాలనుకుందాం, ఒక ప్రొజెక్టర్ 1 lakh కావాలి. సో ఇప్పుడు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసేసి నేను ఒక 1 lakh లోన్ తీసుకున్నానంటే ఎవ్రీ ఇయర్ నేను బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. సో ఇంట్రెస్ట్ని P&Lలో డెబిట్ చేస్తాను. ప్లస్ నేను బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని అసెట్ కొనుక్కున్నాను కాబట్టి, ఓనర్షిప్ నాకు వచ్చింది కాబట్టి, దీనిపైన నేను డెప్రిసియేషన్ కూడా నేనే క్లెయిమ్ చేసుకుంటాను.
సో ఇంట్రెస్ట్ నేనే క్లెయిమ్ చేసుకుంటాను, డెప్రిసియేషన్ నేనే క్లెయిమ్ చేసుకుంటున్నాను అంటే నేను బ్యాంకుకి కడుతున్న డబ్బుల్లో ఇది నాకు కొంచెం ఉపశమనాన్ని ఇస్తుంది, ఇది కొంచెం నాకు రిలీఫ్ని ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే ఈ ఇంట్రెస్ట్ పైన అండ్ ఈ డెప్రిసియేషన్ పైన నేను పిఎండ్ఎల్లో డెబిట్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు తగ్గిపోతున్నాయి కాబట్టి దిస్ ఈస్ వాట్ ఐ కాల్డ్ యాజ్ ట్యాక్స్ షీల్డ్. I'll repeat, I'll take some time to understand, make you understand. ట్యాక్స్ షీల్డ్ అంటే అర్థం ఏంటంటే మనం ఎవరికి ఏదో ఒక డబ్బులు కడుతున్నాము, పిఎండ్ఎల్లో ఏదో డెబిట్ చేస్తున్నాము, అలా డెబిట్ చేయడం వల్ల మన ప్రాఫిట్ తగ్గిపోతుంది, ప్రాఫిట్ తగ్గిపోవడం వల్ల తక్కువ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము కాబట్టి మనకు కొంచెం సేవ్ జరుగుతుంది. అంటే ట్యాక్స్ షీల్డ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సేవింగ్, మీకు ఒక సేవింగ్ రూపంలో పనిచేస్తుంది. ఎలా సేవింగ్ అవుతుంది సార్ అంటే ఇప్పుడు నేను బ్యాంకుకి 1 lakh ఇంట్రెస్ట్ కట్టాను అనుకుందాం, 1 lakh ఇంట్రెస్ట్ కడితే 1 lakh నేను పిఎండ్ఎల్లో డెబిట్ చేసుకుంటాను. సో 1 lakhని పిఎండ్ఎల్లో డెబిట్ చేసుకుంటున్నాను అంటే నాకు 30,000 రూపీస్ 30% ట్యాక్స్ రేట్ అనుకుందాం, అంటే 30% నేను ట్యాక్స్ని తగ్గించుకున్నట్టే కదా. సో నాకు పిఎండ్ఎల్లో ట్యాక్స్ షీల్డ్ రూపంలో వస్తుంది. ఈ మొత్తం చాప్టర్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ట్యాక్స్ షీల్డ్ దేనిపైన వస్తుంది అనేది. ఎప్పుడైనా అసెట్ని మీరు కొనుక్కుంటున్నారు అంటే దానిపైన డెప్రిసియేషన్ డెబిట్ చేసుకుంటారు, డెప్రిసియేషన్ పిఎండ్ఎల్లో డెబిట్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్ తగ్గిపోతుంది అంటే అది మీకు ట్యాక్స్ షీల్డ్ రూపంలో వస్తుంది. అలాగే మీరు బ్యాంకుకి ఇంట్రెస్ట్ కడతారు, ఆ ఇంట్రెస్ట్ పిఎండ్ఎల్లో డెబిట్ చేసుకుంటారు, ఆ ఇంట్రెస్ట్ పైన కూడా మీకు ట్యాక్స్ షీల్డ్ వస్తుంది. సార్ మనం ప్రిన్సిపల్ కూడా కడతాం కదంటే ఒక్కసారి మన ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పిఎండ్ఎల్లో డెబిట్ చేస్తామా, చెయ్యం కదా. కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకోకూడదు. అంటే ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ప్రిన్సిపల్ కట్టేసి దాంతోపాటు 20,000 ఇంట్రెస్ట్ కట్టానంటే ఓన్లీ 20,000 ఇంట్రెస్ట్ మాత్రమే పిఎండ్ఎల్లో డెబిట్ అవుతుంది కాబట్టి నీ ఇంట్రెస్ట్ పైనే ట్యాక్స్ షీల్డ్ వస్తుంది, కానీ ప్రిన్సిపల్ పైన ట్యాక్స్ షీల్డ్ ఎప్పటికీ రాదు. ఓకే, సో ఇది ఎవరికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరైతే ఒక అసెట్ని అప్పు తీసుకొని కొనుక్కుంటారో అప్పు పైన కట్టే ఇంట్రెస్ట్ ట్యాక్స్ షీల్డ్గా వస్తుంది, కొనుక్కోవడం వల్ల ఓనర్షిప్ రావడం వల్ల దానిపైన వచ్చే డెప్రిసియేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు, దానిపైన కూడా ట్యాక్స్ షీల్డ్ తీసుకుంటాం. ఓకే, సో ఇది ఎవరికి అంటే ఎవరైతే బై చేస్తారో. అలాగే ఎవరైతే లీజింగ్ తీసుకుంటారో, సో లీజింగ్ తీసుకోవడం వల్ల నాకు ఇంపాక్ట్ పడుతుంది పిఎండ్ఎల్లో. ఒక్కసారి చూడండి, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ సంథింగ్ ఆన్ లీజ్, నేను లీజుకి తీసుకోవడం వల్ల ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు ఒక ఎక్విప్మెంట్ కావాలి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నాను, నాకు ఎక్విప్మెంట్ని ఒక దగ్గర నుంచి లీజుకి తీసుకుంటాను అంటే ఎవరికి ఇంట్రెస్ట్ కడుతున్నాను నేను? ఎవరికి ఇంట్రెస్ట్ కట్టట్లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ నీకు రాదు, లీజింగ్లో ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ రాదు. సార్ డెప్రిసియేషన్ వస్తుందా సార్ అంటే డెప్రిసియేషన్ కూడా రాదు, ఎందుకంటే నువ్వు ఓనర్వే కాదు. when you are not a owner of the asset, you don't have a right to debit in your P&L. కాబట్టి నువ్వు డెప్రిసియేషన్ కూడా క్లెయిమ్ చేసుకోలేవు. మళ్ళీ ఏం చేసుకుంటావు సార్ అంటే ఆ లీజ్, ఆ లెస్సార్కి ఎవడైతే మనకు ఆ అసెట్ని లీజ్కి ఇస్తున్నాడో ఆ లెస్సార్కి నువ్వు పే చేసే లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ లీజ్ పేమెంట్స్ని డెబిట్ చేసుకుంటావు. ఐ విల్ రిపీట్, ఇప్పుడు ఇక్కడ లీజ్ పేమెంట్స్ ఉండట్లేవు, ఎందుకు అంటే వాడు ఓనర్షిప్ కొన్నాడు కాబట్టి వాడికి లీజ్ పేమెంట్స్ ఉండదు. చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఏది ఎందులో వెళ్తుందని క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు కొనుక్కున్నారు అసెట్ని అంటే అప్పు చేసి కొన్నారు, అప్పు పైన కట్టే ఇంట్రెస్ట్ మీకు ట్యాక్స్ షీల్డ్ అవుతుంది. అది కొనుక్కోవడం వల్ల ఓనర్షిప్ వచ్చింది, ఓనర్షిప్ పైన డెప్రిసియేషన్ మీకు ట్యాక్స్ షీల్డ్ అవుతుంది. మీరు ఎవరికి లీజ్ కట్టట్లేదు కాబట్టి లీజ్ పేమెంట్స్ ఈ కాన్సెప్ట్లో రావు. అదే సేమ్ థింగ్ మీరు లీజు తీసుకున్నారు అనుకోండి, ఎవరికి ఇంట్రెస్ట్ కట్టట్లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ట్యాక్స్ షీల్డ్లో రాదు, మీకు ఓనర్షిప్ లేదు కాబట్టి డెప్రిసియేషన్ ట్యాక్స్ షీల్డ్లో రాదు. కానీ మీరు లీజ్ పేమెంట్స్ ఏవైతే ఆ లెస్సార్కి కడుతున్నారో అది మీరు ట్యాక్స్ షీల్డ్గా తీసుకుంటారు. అగైన్ ఐ విల్ రిపీట్, ట్యాక్స్ షీల్డ్ అంటే మీరు కట్టే ఎక్స్పెండిచర్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్న ఒక బెనిఫిట్ని ఒక ఉపశమనంగా, ఒక షీల్డ్గా, ఒక కవచంగా మీరు తీసుకోవచ్చు. మీనింగ్ ఇంకా సింపుల్గా చెప్పండి సార్ అంటే నేను ఒక 1 lakh సర్వీసెస్ నేను ఇంటీరియర్ డెకరేషన్కి చేయించుకున్నాను, ఇక్కడ మొత్తం మీ డెకరేషన్ మంచిగా జరగాలని చెప్పేసి 1 lakh చెప్పుకోవడానికి 1 lakh పే చేశాను, కానీ ఆ 1 lakh నేను పిఎండ్ఎల్లో డెబిట్ చేశాను. ఆ డెబిట్ చేయడం వల్ల 30% ట్యాక్స్ నేను సేవ్ చేసుకున్నాను, నాకు వేరే వచ్చే ఇన్కమ్ పైన 30% తగ్గించుకున్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా నువ్వు ఎంత పెట్టావురా అంటే నేను 1 lakh అని చెప్పకూడదు, నేను 1 lakh - 30% 70,000 అని చెప్పాలి. ఎందుకు 70,000 చెప్తున్నాను అంటే దట్ ఈజ్ ఆఫ్టర్ ట్యాక్స్ షీల్డ్ ఎఫెక్ట్. ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవడం తర్వాత నాకు వచ్చిన ఎఫెక్ట్ 70,000 తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్లో మీకు ఏమర్థమైంది? ఇంతకుముందు పార్ట్లో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో కరెక్ట్గా అర్థం చేసుకుంటే అది ఒకటి మీకు అన్ని సంస్థలో మీకు యూజ్ అయ్యేది. ఇప్పుడు సెకండ్ ఏంటి అంటే ట్యాక్స్ షీల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ట్యాక్స్ షీల్డ్ మీరు ట్యాక్స్ షీల్డ్ కొంటే వస్తుందా, అమ్ముతే వస్తుందా, కొంటే దేనిపైన వస్తుంది, అమ్ముతే దేనిపైన వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి. బట్ అన్ని క్వశ్చన్స్ దీని బేసిస్ పైనే చేస్తారు. ఓకే, సో ఇది మీకు పిఎండ్ఎల్లో పడే ఇంపాక్ట్.
సరే ఇలా థియరీ బాగానే ఉంది, నాకు ఒక క్వశ్చన్ చేస్తే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తే డోంట్ వరీ, మనం క్వశ్చన్ చేయడానికే ఇవాళ నేను సెషన్ని స్టార్ట్ చేశాను. క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ ఒక కంపెనీ ఉంది ఏబీసీ అనే కంపెనీకి వాళ్ళకి ఒక అసెట్ కావాలి. అసెట్ వాళ్ళకు 1 lakh రూపీస్ ఆఫ్ అసెట్ వాళ్ళకి కావాలని అనుకుంటున్నారు. దాన్ని అక్వైర్ చేస్తే బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే, మీరు బ్యాంకులో లోన్ తీసుకోవాలి. ఎంత తీసుకుంటారు? 1 lakh లోన్ తీసుకుంటారు. 1 lakh లోన్ తీసుకుంటారు. దీన్ని మీరు 5 ఇన్స్టాల్మెంట్లో కడతారు. అంటే బ్యాంకుకి ఏం చెప్తున్నారు అంటే, నేను 1 lakh తీసుకుంటాను, ఎవ్రీ ఇయర్ 20,000 వస్తుంది కదా, 20,000 నేను ఇన్స్టాల్మెంట్ రూపంలో కడతానని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇంకొక ఆప్షన్ ఏముంది, ఆర్ అంటే రెండైతే కాదు కదా, కొంటే అప్పు చేసుకోను, లేదంటే లీజుకి తీసుకో, 2 అసెట్లు ఏం చేసుకుంటావు. సో లీజుకి తీసుకుంటే మీరు ప్రతి 1000 రూపాయలకి 320 రూపీస్ పే చేస్తారు. అంటే ఆ లెస్సార్ తోటి మీ అగ్రిమెంట్ ఏముందంటే, మీ ఒరిజినల్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలలో 320 రూపీస్ నేను పే చేస్తాను, అలా నేను 5 years పే చేస్తాను అని చెప్పేసి ఇక్కడ కూడా కాన్సెప్ట్ వచ్చేసింది. తర్వాత WDV 15 వీళ్ళు డెప్రిసియేషన్ WDV బేసిస్ పైన చేస్తా అంటున్నారు, అది కూడా 15% రేట్లో. సార్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మనము అసెట్ని కొన్నాము అంటే P&Lలో డెబిట్ చేసుకుంటున్నాము అంటే ఏ రేట్తో డెప్రిషియేట్ చేస్తావు, అది క్వశ్చన్లోనే ఇచ్చాడు WDV మెథడ్లో. ఎన్ని ఇయర్స్ వరకు అంటే ఒక 10 years వరకు చెయ్యండి, అంతకన్నా అంటే WDV అంటే మీనింగ్ ఏంటి, ఎప్పటికీ జీరో కాదు. SLM అన్నా కానీ ఒక 5 years 10 years జీరో అవుద్ది. WDV జీరో కాదు కాబట్టి అట్లా చేస్తూనే పోకుండా ఒక 10 years దగ్గర ఆపండి మీ క్యాలిక్యులేషన్ అని చెప్తున్నాడు. మీకు ఇక్కడ టైం ప్యారిటీ కాన్సెప్ట్ వస్తుంది. ఎవ్రీబడి ఐ రిక్వెస్ట్ టు వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. తర్వాత మీ మీ కాస్ట్ ఆఫ్ డిస్కౌంట్ ఆర్ డిస్కౌంట్ రేటు 16% ఉంది. సో ఈ క్వశ్చన్ని ఎవరైనా ఈ బుక్లో ఉన్న వాళ్ళు పర్లేదు, బుక్లో లేని వాళ్ళు ఒకసారి దీన్ని నోట్ చేసుకోండి. మీ క్వశ్చన్ కోసం అక్కడెక్కడ వెతకాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ని టచ్ చేసుకోండి. కాన్సెప్ట్ ఈజ్ ద కింగ్. ఓకే, సో కాన్సెప్ట్ని క్యాచ్ చేసుకుంటే మిగతా క్వశ్చన్స్ మీరు చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే క్వశ్చన్, ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ నోటెడ్ డౌన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఏం చేస్తామంటే, ఒకసారి బయ్యింగ్ చేస్తే నీ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లో ఎంత వెళ్తుంది. సార్ అవుట్ఫ్లోని ఎందుకు అంటున్నారు, మనం ఎన్పివి మెథడ్ వాడొచ్చు కదా అంటే, ఎన్పివి కావాలంటే నెట్ ప్రజెంట్ వాల్యూ పీవీ ఆఫ్ ఇన్ఫ్లోస్ మైనస్ పీవీ ఆఫ్ అవుట్ఫ్లోస్. నీకు ఇన్ఫ్లో లేదు అంటే క్వశ్చన్లో ఇక్కడ ఇన్ఫ్లో ఇవ్వట్లేదు. ఈజ్ ఆస్కింగ్, నువ్వు అసెట్ని అప్పు చేసి కొంటావా లీజ్లో కొంటావా అంటే 2 అవుట్ఫ్లోసే ఉన్నాయి. సో 2 అవుట్ఫ్లోసే ఉన్నాయి కాబట్టి ఆ రెండుట్లలో ఏది లెస్సర్గా ఉంటుంది, ఏది తక్కువ అవుట్ఫ్లో అవుతుందో అది నీకు బెస్ట్ డెసిషన్ అవుతుంది. సో వాట్ ఐ మీన్ బై దట్, మనం ఒకసారి ఇప్పుడు బై డెసిషన్కి వెళ్దాం. ఈ మార్కర్ కూడా చచ్చిపోయింది. సో బై డెసిషన్కి వెళ్దాం. సో బై డెసిషన్కి వెళ్తే మనం ఏం చేస్తాము, బ్యాంకు దగ్గర లోన్ తీసుకుంటున్నాము, బ్యాంకు దగ్గర 5 లక్షల లోన్ తీసుకుంటున్నాము. సో మనం ప్రతిదీ ఇయర్ ఎండింగ్లోనే కడుతున్నాము. ఈ క్వశ్చన్లో ఇయర్ ఎండింగ్లో కట్టినప్పుడు మనము 1 yearని 4 years చేసి +1 చేసే కాన్సెప్ట్ ఈ క్వశ్చన్కి రాలేదు, బట్ ఇంకేదైనా క్వశ్చన్కి రావచ్చు, మీరు అప్లై చేసుకోండి. సో ఇయర్ విషయానికి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ ఇయర్స్ 1, 2, 3, 4, 5. సో ఇవి మనకు 5 years. 5 yearsలో మనము ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతున్నామో ఫస్ట్ చూడాల్సి వస్తుంది. సార్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు అంటున్నారంటే, నువ్వు ఎవ్రీ ఇయర్ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నప్పుడు నీ ఎవ్రీ ఇయర్ నీ డిస్కౌంట్ నీ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది. వాట్ ఐ మీన్ బై దట్, ఇప్పుడు నేను బ్యాంక్ దగ్గర 50 లక్షల లోన్ తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ ఆడు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడు, 50 లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటే అంత ఇంట్రెస్ట్ చేస్తాడు. సెకండ్ ఇయర్ నేను కొంచెం ప్రిన్సిపల్ కట్టాను అనుకో, ప్రిన్సిపల్ కట్టే దాన్ని తగ్గించుకొని రిమైనింగ్ అమౌంట్ పైన వేస్తారు కదా. సో అలా చేయడానికి మీరు ఎంతెంత ఇన్స్టాల్మెంట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ చొప్పున కడుతున్నారో అది కూడా మనకు అవసరం వస్తుంది. ఐ రిపీట్ మీరు బ్యాంకుకి ఎంతైతే ప్రిన్సిపల్ పోర్షన్ కడతా ఉంటారో, మీరు ఎంతైతే ప్రిన్సిపల్ పోర్షన్ కడతారో అంతంత మీ లైబిలిటీ తగ్గిపోతుంది. ఆ లైబిలిటీ తగ్గినా కొద్దీ మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. ఆ క్యాలిక్యులేషన్ కోసము మనం ఎవ్రీ ఇయర్ ప్రిన్సిపల్ పోర్షన్ ఎంత చేస్తున్నామో మనకు కావాలి. మనం బై చేస్తుంది బ్యాంకులో అప్పు 5 లక్షలు తీసుకొని 1 lakh తీసుకొని చేస్తున్నాం కాబట్టి ఎవ్రీ ఇయర్ మనము 20,000 పే చేస్తాం. ఇక్కడ 20,000 1 lakh కదా దీని అసెట్ వాల్యూ. సో 20,000 పే చేస్తాం. సెకండ్ ఇయర్ 20,000 పే చేస్తాం. థర్డ్ ఇయర్ 20,000 పే చేస్తాం. ఫోర్త్ ఇయర్ 20,000 పే చేస్తాం. ఫిఫ్త్ ఇయర్ 20,000 పే చేస్తాం. సరే ఇక్కడ ఎక్కడ ట్విస్ట్ లేదు కదంటే ఈ క్వశ్చన్లో లేదు. ఇంకేదో క్వశ్చన్లో ఎట్లుంటుందంటే, పేమెంట్ ఈజ్ మేడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు అనుకోండి, మీరు 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఐ రిపీట్, ఎప్పుడైనా క్వశ్చన్లో పేమెంట్ ఈజ్ మేడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు అంటే 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 నుంచి 4 వరకు రాయాలి. 5th దగ్గర నిల్లు పెట్టేసుకోండి, డాష్ పెట్టేసుకోండి. యువర్ ఆన్సర్ పిక్చర్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది ప్రిన్సిపల్ పోర్షన్. దీంతో పాటు ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా ఒకటి ఉంది. ఇంట్రెస్ట్ పోర్షన్ ఏంటంటే మనం ఎంత కడతాం బ్యాంకుకి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ మనకి కిందకింతో చెప్పాడు. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్
15% అనేది. సో 15% అంటే ఫస్ట్ ఇయర్ మీరు ఇంట్రెస్ట్ ఎంత కడతారు, బ్యాంకుకి మీరు 1,00,000 అప్పు, అది మీరు ఎప్పుడు కట్టారు, ఇన్స్టాల్మెంట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కట్టారు అంటే మొత్తం పైన పడాలి కదా. 1,00,000 మల్టిప్లైడ్ బై 15%, 15,000. సో 15,000 ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ కడతారు. సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత కడతారు అంటే ఎంతైతే మీకు అవుట్ స్టాండింగ్ ఉందో అంత పైన కడతారు. సో ఫస్ట్ ఇయర్లో 20,000 ఆల్రెడీ కట్టేశారు కదా, అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ కడతాప్పుడు, ఇంట్రెస్ట్ కడతాప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ రిమైనింగ్ ఈ 4 ఇయర్స్ ఉన్నాయా, ఈ 4 ఇయర్స్ పైన మాత్రమే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఐ విల్ రిపీట్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ తీసుకుంటప్పుడు మొత్తం పైన తీసుకుంటున్నారు. సెకండ్ ఇయర్ తీసుకుంటప్పుడు సెకండ్ ఇయర్కి ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, 4 ఇన్స్టాల్మెంట్స్ అవుట్ స్టాండింగ్ ఉంది. సో 4 ఇన్స్టాల్మెంట్ అంటే 80,000 పైన 15% చేయండి, యూ విల్ గెట్ 12,000. సో 12,000 ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్లో కడతారు. మళ్ళీ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత కడతారంటే, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ కడతారు నీ అప్పు ఎంత ఉంది, నీ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ ఇంకా మూడు ఇన్స్టాల్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. సో 3 ఇన్స్టాల్మెంట్స్కే పెండింగ్ పెట్టుకోండి. సో 20,000 మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై 15% చేస్తే 9,000 థర్డ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ చొప్పున కడతారు. ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వచ్చినప్పుడు 2 ఇన్స్టాల్మెంట్లే పెండింగ్ ఉన్నాయి. సో మీరు 20,000 మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 15% చేస్తే 6,000. ఓకే, సో ఫిఫ్త్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, 20,000 1 ఇన్స్టాల్మెంటే మల్టిప్లైడ్ బై 1 మల్టిప్లైడ్ బై 15% ఇంట్రెస్ట్ రేటు 3,000. ఎవరికైనా మీకు 3 టేబుల్స్ వస్తే మీకు అర్థమైపోతుంది. 3 1 3 2 3 3 3 4 3 5 అలా వెళ్ళిపోయింది. సో మనం ఏం సాధించాము, ప్రిన్సిపల్ పోర్షన్ మనకు తెలిసిపోయింది, ఇంట్రెస్ట్ పోర్షన్ మనకు తెలిసిపోయింది. అంటే నువ్వు ఎవ్రీ ఇయర్ బ్యాంక్కి ఎంత ఇన్స్టాల్మెంట్ కడుతున్నావు నువ్వు అంటే యు ఆర్ పేయింగ్ 35,000 ఇన్ ద ఫస్ట్ ఇయర్, 32,000 in the second year, 29,000 in the third year, 26,000 in the fourth year, 23,000 in the fifth year. సో ఇన్స్టాల్మెంట్ వచ్చింది. సార్ ఇందాక మీరు ట్యాక్స్ షీల్డ్ అదే అన్నారు, మళ్ళీ ట్యాక్స్ షీల్డ్ ఎక్కడ తీసుకుంటుంది అంటే ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు P&Lలో ఇంట్రెస్ట్ నువ్వు డెబిట్ చేసుకున్నావు సరదా, అంటే నువ్వు P&Lలో ప్రాఫిట్ తగ్గించుకున్నావు. డెప్రిసియేషన్ ఇక్కడ రాసామా, రాయలేదు. సో డెప్రిసియేషన్ కూడా ఇక్కడ రాద్దాం. సో డెప్రిసియేషన్ అంటే మనము 1,00,000 తీసుకుంటున్నాం కాబట్టి అంటే ఇంకొక దగ్గర రాయాల్సి వస్తుండొచ్చు. యా, సో డెప్రిసియేషన్ మనము 5 years ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రైట్ హియర్. యా, సో డెప్రిసియేషన్ WDV మెథడ్లో వెళ్తున్నాం. సో WDV మెథడ్లో వెళ్తున్నాం అంటే మనము ట్యాక్స్ రేట్ WDV మెథడ్ 15% అని చెప్పి ఇచ్చాడు క్వశ్చన్లో. వీఆర్ డెప్రిషియేటింగ్ ఎట్ 15%. సో మనం ఫస్ట్ ఇయర్లో 1,00,000 మల్టిప్లైడ్ బై 15% 15,000 చేస్తాం. సెకండ్ ఇయర్లోకి వచ్చినప్పుడు 1,00,000 మైనస్ 15,000 మల్టిప్లైడ్ బై 15%. సో 12,750. తర్వాత 1,00,000 మైనస్ 15,000 మైనస్ 12,750 మల్టిప్లైడ్ బై 15% చేస్తే 108,3738. ఓకే, సో నేను నంబర్స్ రాస్తాను, సో మీరు అలాగే చేసుకోండి. లైక్ ఎవ్రీ ఇయర్ డెప్రిసియేషన్ ఎలా వస్తుంది అనేది. సో 10,000 ఇక్కడ వీడు కూడా ఇయ్యాల్సి నేను ఇవ్వాల్సి వస్తుంది. సో 1,00,000 మైనస్ 15,000 మైనస్ 12,750 మైనస్ 10,838 దీనిపైన 15% చేస్తే 9,211 అంటే 12 తీసుకోండి. సో 1,00,000 మైనస్ 15% మైనస్ 15% మైనస్ 15% మైనస్ 15% 15% చేస్తే 7,830 తీసుకోండి. సో అట్లాగే 6, 7, 8, 9, 10. సో 10 years ఎందుకు చేస్తున్నారు సార్ అంటే క్వశ్చన్లో 10 yearsకి చేయమని చెప్పాడు. సో మనం 10 yearsకి చేయడం ఇస్ గుడ్. ఓకే, ఎస్ మన బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్ కడుతుంది 5 years, కాకపోతే మనకు ఓనర్షిప్ మనతో పాటు ఇంకా అలాగే ఉండిపోతుంది కాబట్టి మనం 10 years చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం పెద్దగా ఉంది. సో 6,655 5657 4808 రౌండ్ ఆఫ్లో అక్కడెక్కడ పోతుంది. ఫైన్.
4087 3474. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఇయర్స్కి డెప్రిసియేషన్ మనకు వచ్చేసింది. జస్ట్ కమ్ బ్యాక్ గైస్, ఇది క్యాలిక్యులేషన్లో ఏం పడిపోకండి. క్యాలిక్యులేషన్ ఈజ్ లైక్ ఎ స్మాలర్ థింగ్, కాన్సెప్ట్ ఈజ్ అ బిగ్గర్ థింగ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం చేసామంటే ఎవ్రీ ఇయర్ బ్యాంకుకి మనం ఎంత ప్రిన్సిపల్ కడుతున్నాము, ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాము, దాని తర్వాత ఎంత ఇన్స్టాల్మెంట్ కడుతున్నాము, ఎంత డెప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ట్యాక్స్ షీల్డ్ అనేది ఇంట్రెస్ట్ పైన వస్తుంది, ప్రిన్సిపల్ పైన వస్తుంది. మీనింగ్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ట్యాక్స్ షీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తానో ఈ ట్యాక్స్ షీల్డ్ I will calculate only on the interest as well as the depreciation portion. అంటే ఒక్కసారి ఇక్కడ రాస్తాను, ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ నేను 15,000 కడుతున్నాను, ప్లస్ డెప్రిసియేషన్ నాకు 15,000 వస్తుంది. అంటే నాకు ఎవ్రీ ఇయర్ 30,000 రూపీస్ నేను పిఎన్లో డెబిట్ చేసుకుంటున్నాను. దానిపైన నాకు ట్యాక్స్ రేట్ క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చాడు. ట్యాక్స్ రేట్ ఈజ్ 50%. సో 50% నేను బెనిఫిట్గా పొందుతున్నాను. అంటే ఫస్ట్ ఇయర్లో నాకు ట్యాక్స్ షీల్డ్ 15,000. అంటే పిఎన్ఎల్లో 15,000 ఇంట్రెస్ట్ డెబిట్ చేశాను, 15,000 డెప్రిసియేషన్ డెబిట్ చేశాను. ఆ రెండింటి డెబిట్ చేయడం వల్ల 30,000 పిఎన్ఎల్లో డెబిట్ పడింది. 30,000లో 50% నా ట్యాక్స్ రేట్ కాబట్టి 15,000 నేను సేవ్ చేసుకోగలిగాను. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. అట్లాగే ప్రతిదానికి చేయండి. 12,000 ఇంట్రెస్ట్ ప్లస్ డెప్రిసియేషన్ 12,750 మల్టిప్లైడ్ బై 50%. సో 12,375 ఇది ఇక్కడ వస్తుంది. తర్వాత 9,000 ప్లస్ 10,838 మల్టిప్లైడ్ బై 50%, మీకు 9,919 వస్తుంది. తర్వాత 6,000 ఇంట్రెస్ట్ ప్లస్ 9,212 మల్టిప్లైడ్ బై 50%, మీకు 7,606 వస్తుంది. దాని తర్వాత 3,000 ప్లస్ నాకే డౌట్ వస్తుంది, కొంచెం అండి. 6,000 ప్లస్ 9,212 మల్టిప్లైడ్ బై 15%, 760, యా. 3,000 plus 7,830. So I'm just concentration gone away. 5,415. So concentration matters most here. 6,655 multiplied by 50%. 3,327 అంటే 28 రాసుకోవచ్చు. 5,657 multiplied by 50%. 2,829 రాసుకోవచ్చు. 4,808 multiplied by 50%. 2,404 రాసుకోవచ్చు. 4,087 మల్టిప్లైడ్ బై 50%. 2,044 రాసుకోవచ్చు. 3,474 మల్టిప్లైడ్ బై 50%. 1,737 రాసుకోవచ్చు. సో ఏం సాధించామో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేషన్లో ఎప్పుడు మునిగిపోయి నాకు వచ్చింది అని అనుకోకండి, రాదని అనుకోకండి. ట్రై టు అండర్స్టాండ్. ఎవ్రీ ఇయర్ మనం ప్రిన్సిపల్ ఎంత కడుతున్నాము, ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాము, టోటల్ ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతున్నాము, అందులో డెప్రిసియేషన్ ఎంత డెబిట్ చేసుకుంటున్నాము. కాబట్టి మన ట్యాక్స్ షీల్డ్ వచ్చినప్పుడు మనము ఇంత మన బెనిఫిట్గా పొందుతున్నాం. సో మీకు అవుట్ఫ్లో ఎంత జరుగుతుంది అంటే యువర్ అవుట్ఫ్లో ఈజ్ ఎంత అంటే, నేను ఇక్కడ ఒకసారి రాస్తాను. ఒక అవుట్ఫ్లో ఒక 1 ఇయర్కి రాస్తాను. యూల్ అండర్స్టాండ్. మనం ఇన్స్టాల్మెంట్ 35,000 కడుతున్నాము, మైనస్ నీకు ట్యాక్స్ షీల్డ్ 15,000 దొరుకుతుంది. అంటే దిస్ ఈజ్ యువర్ పోస్ట్ ట్యాక్స్ షీల్డ్ అవుట్ఫ్లో. ఓకే, సో మీకు ఎంత వస్తుంది అవుట్ఫ్లో అంటే 20,000. వి విల్ సి, ఎస్ 20,000 ఫస్ట్ ఇయర్లో వస్తుంది. ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఎట్లా చేస్తున్నాం అనేది సెకండరీ, మనకు క్యాలిక్యులేషన్ పైన ఫోకస్ కాదు. మన ఇన్స్టాల్మెంట్ అవుట్ఫ్లో ఎంత ఉంది, దాంట్లో మనం ఎంత బెనిఫిట్ పొందుతాం, దాన్ని మైనస్ చేసుకుంటే మిగతాది మొత్తము మనకు అవుట్ఫ్లో అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఇన్స్టాల్మెంట్ 32,000 పే చేస్తున్నాము. 12,375. సో 19,625. ఎస్ గైస్, 19,625 జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ చూసుకుంటున్నాం మనము. తర్వాత ఇన్స్టాల్మెంట్ 29,000 మైనస్ 9,919. సో 19,081. ఓకే, నేను అలాగే రాసేస్తాను. 19,081. 18,394. 17,585. ఓకే, సో ఇది 5 ఇయర్స్కి. నెక్స్ట్ 5 ఇయర్స్కి మనకి ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్కి ఏం కట్టట్లేదు, బ్యాంక్కి ఏం కట్టట్లేదు, ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు, ప్రిన్సిపల్ కట్టట్లేదు, ఇంట్రెస్ట్ కట్టట్లేదు. కాకపోతే నాకు ట్యాక్స్ షీల్డ్ వస్తూనే ఉంటుంది. అంటే మీనింగ్ ఎలాంటి అవుట్ఫ్లో జరగకపోయినా నువ్వు పిఎన్ఎల్లో డెబిట్ చేసుకోవడం వల్ల నీకు అనవసరంగా బెనిఫిట్ వస్తుంది. అంటే వితౌట్ ఎనీ అవుట్ఫ్లో దెర్ ఇస్ అ బెనిఫిట్. కాబట్టి మనం దీన్ని నెగిటివ్లో రాసుకుంటాం. నెగిటివ్లో మనకు 3,328, 2,829, 2,405,
అండ్ 2044 1 2 3 4 5 6 7 8 9 ఇంకొక ఇయర్ ఉంది. ద లాస్ట్ ఇయర్ ఈజ్ 1737. ఓకే, సో కొంచెం అటు ఇటు అయింది, బట్ డోంట్ వరీ, మీరు క్యాలిక్యులేషన్ ప్రశాంతంగా కరెక్ట్గా చేస్తే ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, సో ఏం చేస్తాం మనము, మన ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్, మొత్తం ఇన్స్టాల్మెంట్లకు మన ట్యాక్స్ షీల్డ్ మైనస్ చేస్తాం, ట్యాక్స్ షీల్డ్ మైనస్ చేస్తే అవుట్ఫ్లో వచ్చింది. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. మన ఆన్సర్ ఏంటి అంటే దీనికి మనం పీవీ ఫ్యాక్టర్ ఎట్ ద రేట్ ఆఫ్ ఆ కంపెనీకి ఏ పీవీ ఫ్యాక్టర్ ఉంది, వాళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏముంది, వాళ్ళ డిస్కౌంటింగ్ రేట్ ఏముంది అంటే ఈ క్వశ్చన్లో 16% ఇచ్చాడు. ఆ 16% రేట్లు ఉన్నాయి. నేను జస్ట్ ఐ విల్ రైట్ ఇట్ వెరీ క్విక్లీ గైస్, మనకు ఎక్కువ టైం లేదు. పీవీ ఫ్యాక్టర్ తోటి ఫస్ట్ ఇయర్కి చేస్తాను. 0.86207 అని చెప్పి ఇచ్చాడు. సో మీరు ఏం చేయాలంటే మీకు ఏదైతే ఇక్కడ అవుట్ఫ్లో వచ్చిందో ఈ అవుట్ఫ్లోని పీవీ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ నెట్ అవుట్ఫ్లో అని చెప్పి రాసుకోవచ్చు. మీకు ఎంత వస్తుంది అంటే ఫస్ట్ ఇయర్లో 17,241, 14,584, 12,223, 10,158, 8372.4, 1366, 999, 733.6, 537.5, 593.7. ఓకే, సో ఇవన్నీ నేను డైరెక్ట్గా రాసేస్తాను, మన టైం కూడా వేస్ట్ చేసుకోకుండా. సో వాట్ ఐ గాట్ ఇట్ సో ఫార్ ఈస్, నాకు టోటల్గా నాకు ప్రజెంట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 58,560 వస్తుంది. 58,560. సో ఇది ఏంటి సార్ అంటే దిస్ ఈజ్ ద నెట్ ప్రజెంట్ వాల్యూ అనకూడదు, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యువర్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ షీల్డ్. సో ట్యాక్స్ షీల్డ్ని కూడా కన్సిడర్ చేసుకున్న తర్వాత మీరు బై ఆప్షన్ చేసుకుంటే, బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని కొనుక్కుంటే 58,560 రూపీస్ మీకు పడుతుంది. అది ఒకటే ఆన్సరు. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ఎరేజ్ ఎవ్రీథింగ్. సో ఇది బై చేస్తే మీరు కొనుక్కుంటే 58,560 మీకు పడుతుంది. అలా కాకుండా మీరు లీజింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఒక లీజింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళేసేసి, ఒక ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్ళేసేసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళు 1,000 రూపాయలకి, ప్రతి 1,000 రూపాయలకి మీకు 320 రూపీస్ ఛార్జ్ చేస్తా అంటారు. అంటే మీకు అసెట్ వాల్యూ 1 lakh ఉంది, కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రతి 1,000 రూపాయలకి మేము 320 వాల్యూ చేస్తాం, అంటే 1 lakh ఎంత చేస్తాము అనేది క్వశ్చన్. సో మీకు ఎవరన్నా మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తే మీకు తెలిసిపోతుంది, దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి వచ్చేస్తుంది. సార్ అవన్నీ మనకి ఎందుకు సార్ ఇప్పుడు అనుకుంటే డైరెక్ట్గా మీరు 320 డివైడెడ్ బై 1000 మల్టిప్లైడ్ బై 1 lakh చేస్తే ఈ 1000 పోతుంది. సో 32,000 మనము యాన్యువల్ లీజ్ పేమెంట్స్ చేయాలంటే గవర్నమెంట్కి, సారీ ఆ లెస్సార్కి మనము 32,000 మనము పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది లీజ్ పేమెంట్స్ 32,000 పర్ యానం. సార్ మరి ట్యాక్స్ షీల్డ్ అన్నారు కదా, మళ్ళీ వీడికి ట్యాక్స్ షీల్డ్ రాదంటే వీడి కూడా వస్తుంది. వీడికి ఏమొస్తుంది అంటే మనమే అనుకుందాం, వాడంటే మనమే ఒక లెస్సార్ దగ్గర నుంచి అసెట్ని కొనుక్కున్నప్పుడు, ఆ అసెట్ని లీజ్కి తీసుకున్నప్పుడు, లీజ్ రెంటల్ పే చేసినప్పుడు పిఎండ్ఎల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాబట్టి పిఎండ్ఎల్లో డెబిట్ చేసినప్పుడు దీనిపైన మనకు 50% బెనిఫిట్ ఎలాగే పోతుంది కాబట్టి మనం 16,000 మాత్రమే మనం పే చేసినట్టుగా కన్సిడర్ చేసుకోవచ్చు. సో 16,000 ఈజ్ అ పర్ యానం పోస్ట్ ట్యాక్స్ షీల్డ్. అంటే ట్యాక్స్ షీల్డ్ని మైనస్ చేసుకున్న తర్వాత మీకు ఇంత పేమెంట్ జరుగుతుంది. కానీ మరి దీన్ని ఎట్లా కంపేర్ చేయాలి సార్ అంటే ఇది మీరు ఎన్ని ఇయర్స్ పే చేస్తారు, 5 years చేస్తారు. అంటే ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ మీరు ఏం చేయండి అంటే ఎట్ ద రేట్ ఆఫ్, వీడికి కంపెనీకి రేట్ ఎంత ఇచ్చాడు, 16% ఇచ్చాడు, 16% ఫర్ 5 years డైరెక్ట్గా చేయండి. సార్ ఇందాక 4 years +1 అన్నారు కదంటే
4 years +1 అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చి ఉండేది అంటే మీ పేమెంట్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ చేసి ఉంటే, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తున్నాడు కాబట్టి డైరెక్ట్గా 5 years చేసేసుకోండి. సో 5 years చేసుకుంటే 3.27429. ఓకే, సో ఇంత పే చేస్తున్నారు అంటే అల్టిమేట్గా మీరు మల్టిప్లై చేస్తే 52,390 వస్తుంది. అంటే మీరు ఒక అసెట్ని లీజుకి తీసుకుంటే మీ అవుట్ఫ్లో ఇంత ఉంది, అదే మీరు కొనుక్కుంటే అవుట్ఫ్లో ఇది ఉంది. అంటే మీరేమనుకోవచ్చు, సార్ లీజింగ్ బాగుంది కదా, లీజింగే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనము అవుట్ఫ్లోని కంపేర్ చేస్తున్నాము. అవుట్ఫ్లోని కంపేర్ చేసినప్పుడు లెస్సర్ ఈజ్ బెటర్, ఇన్ఫ్లోని కంపేర్ చేసినప్పుడు మోర్ ఈజ్ బెటర్. బట్ మనం ఇప్పుడు అవుట్ఫ్లోని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది బెటర్ కదా అని చెప్పి అనుకోవచ్చు. బట్ అలా జంప్ కాకండి. ఎందుకు కాకండి అంటున్నాను అంటే ఇక్కడ టైం ప్యారిటీ ఉంది. టైం ప్యారిటీ అంటే మీరు కొనుక్కుంటే 10 ఏళ్ళు వాడుతున్నారు, లీజుకి తీసుకుంటే 5 years వాడుతున్నారు. సో రెండింటిని మీరు డైరెక్ట్గా కంపేర్ చేయకూడదు. దీన్ని మనము ఈక్వేటెడ్ యాన్యువల్ అవుట్ఫ్లో అని చెప్పి అంటాము. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు లీజింగ్ చేసిన వాడికి, ఎవడైతే లీజింగ్లో తీసుకోవాలనుకుంటున్న వాడికి 52,390 అవుతుంది కదా, దట్ ఈస్ ఫర్ ద 5 years ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్, ప్రజెంట్ వాల్యూ క్యాష్ అవుట్ఫ్లో. సో డివైడెడ్ బై పీవీ ఫ్యాక్టర్, మనము పీవీ ఫ్యాక్టర్ @16% ఫర్ 5 years చేస్తాం. ఓకే, అట్లాగే ఎవరైతే దీన్ని బై చేయాలనుకుంటున్నారో, బై చేయాలనుకున్నప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇక్కడ బై చేయాలనుకున్నప్పుడు 58,560 అవుతుంది. సో 58,560 ఏదైతే అవుతుందో అది 10 years నువ్వు వాడుకుంటున్నావు. నీ పిఎన్ఎల్లో 10 years వరకు పిఎన్ఎల్లో డెబిట్ చేసుకుంటున్నావు కాబట్టి మీరు దీన్ని పీవీ ఫ్యాక్టర్ ఆర్ క్యూములేటివ్ యాన్యుటీ ఫ్యాక్టర్ అనుకోండి @16% ఫర్ 10 years చేస్తాం. ఓకే, సో 10 yearsకి చేయాల్సి వస్తుంది. ఇది ఒకటే తేడా. ఇది ఒక్క తేడా మీరు అర్థం చేసుకోకుండా డెసిషన్ తీసుకున్నారంటే ఇట్ కుడ్ బి రాంగ్. మేబీ ఈ క్వశ్చన్లో రైట్ ఉండొచ్చు, బట్ అది రాంగ్ అవుతుంది. అంటే ఏం చేస్తాం, 52,390 డివైడెడ్ బై 5 years ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి 3.27429 ఇక్కడ చేస్తాం. ఇక్కడ 58,560 డివైడెడ్ బై 1/1.16, ఇది 16% కదా, 1/1.16, 10%, 10 yearsకి చేయండి. తర్వాత గ్రాండ్ టోటల్ చేయండి, యూ విల్ గెట్ ద క్యూములేటివ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఆల్రెడీ చేసి నాకు ఉంది 4.8352. ఓకే, సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే ఫస్ట్ దానికి ఆన్సర్ 16,000 వస్తుంది. లీజింగ్ చేసుకుంటే మీకు ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఉంటుంది. ఈక్వేటెడ్ అంటే మీరు 5 yearsలో కట్టేదాన్ని ఈక్వేట్ చేస్తే 16,000 పడుతుంది. ఇక్కడ చేస్తే మీకు 12,115 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చెప్పొచ్చు, నౌ బికాజ్ ఐ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్, ఐ విల్ సే దిస్ ఈజ్ ప్రిఫర్డ్. ఎలా చెప్తున్నాను దిస్ ఈజ్ ప్రిఫర్డ్ అనేది, బికాజ్ ఐఎమ్ కంపేరింగ్ 2 అవుట్ఫ్లోస్. కాబట్టి ఏ అవుట్ఫ్లో తక్కువ ఉంటే ఆ అవుట్ఫ్లోని నేను ప్రిఫర్ చేస్తాను. గైస్, నేను చేసిన క్వశ్చన్ ఒకటే, మీకు 17 questions ఉండే ప్రతి క్వశ్చన్ కాన్సెప్ట్ ఇందులో మనం కవర్ చేస్తాము. దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని చేశారంటే మిగతా క్వశ్చన్స్ అన్నీ మీరు చేయొచ్చు. ఏదైనా మేజర్గా డౌట్ ఉంది ఏదైనా క్వశ్చన్లో అంటే కమెంట్స్లో పెట్టండి. ఐ విల్ బీ హెల్పింగ్ యూ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.